నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. విశాఖ డ్రగ్స్ కేసులో కొత్త ట్విస్ట్. అంటే సంధ్య ఆక్వాలో విదేశీయుడు ఉన్నట్టు మనకి వార్తలు వస్తున్నాయి. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు జై భారత్ నేషనల్ పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ చిరంజీవి నాయక్ గారు. నమస్కారం నమస్తే. జై భారత్ సార్. ఇప్పుడు చూస్తుంటే ఇంతవరకు చూస్తుంటే మన డ్రగ్స్ విశాఖ డ్రగ్స్ కేసులో చాలా మంది ఏంటంటే మీ వల్ల అని చెప్పేసి పార్టీలు కూడా కొట్టుకుంటున్న పరిస్థితి మనం చూసాం. అండ్ కొంతమంది ఇప్పుడున్న పార్టీ నేతల పేర్లు కూడా బయటకు వచ్చాయి. ఈ వ్యక్తి వల్లనే ఇది అంతా జరుగుతుందని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఒక విదేశీయుడు ఉన్నాడు అని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. ఇందులో వాస్తవం ఉందంట. అంటే ఒకటండి, ఇప్పుడు విదేశీయుడు ఏదైతే సంజయ్ ఆక్వాకి సంబంధించిన ఆ ఆక్వాకి సంబంధించి ఎక్విప్మెంట్స్ సరఫరా చేస్తారు, దానికోసమే వచ్చారు అనేసి వార్తల్లో అయితే ఉన్నది. ఇప్పుడు డ్రగ్స్ విషయానికి వచ్చేసరికి అధికారంలో ఉన్న పార్టీ నిజంగా ఎవరున్నారో అపోజిషన్ పార్టీలో ఉండేవాళ్ళు అయితే బయట పెట్టాలి, నంబర్ 1. లేదు, రూలింగ్ పార్టీకి సంబంధం ఉందని అపోజిషన్ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే అపోజిషన్ పార్టీ వాళ్ళు ఆ ఆధారాలన్నీ బయట పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇప్పుడు వైజాగ్ లో పట్టుపట్ట డ్రగ్ ఏదైతే ఉందో అది చిన్న మొత్తంలో డ్రగ్ ఏం కాదండి, చాలా పెద్ద మొత్తంలో, చాలా హ్యూజ్ క్వాంటిటీస్ లో వచ్చిన డ్రగ్. దానివల్ల రాష్ట్రం యొక్క పరువుని దేశం మొత్తం దిగజార్చేలా చేశారు. ఆంధ్రప్రదేశ్ ఒక డ్రగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మారిపోయే పరిస్థితి దిగజార్చారు. ఇంతకుముందు గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఆంధ్రప్రదేశ్ ఉండేది. ఇప్పుడు గంజాయితో పాటు వేరే రకాల డ్రగ్స్ కూడా ఆంధ్రప్రదేశ్లో ఇంత పెద్ద మొత్తంలో అవైలబుల్ అవుతున్నాయంటే అసలు డ్రగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఆంధ్రప్రదేశ్ అవతరించబోతుంది. సో ఈ బ్యాడ్ ట్యాగ్ లైన్ ఆంధ్రప్రదేశ్కి రాకుండా ఉండాలంటే ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో, అది స్టేట్ లెవెల్లో ఉండేవి కానివ్వండి, లేకపోతే నేషనల్ లెవెల్లో ఉండేవి కానివ్వండి, ఇవి త్వరితగతిన దీని వెనకాతలు ఎవరు ఉన్నారు, ఎవరు తీసుకొచ్చారు, ఇది ఎవరి హస్తంలో ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ నడుస్తుంది అనేది బయట పెట్టాల్సిన అవసరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఎంతైనా ఉంది. పర్టికులర్లీ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో, ఈడీ, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్, తర్వాత సిబిఐ, ఈ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ చాలా త్వరితగతిన ఈ అంశాన్ని బయట ప్రపంచానికి దీని వెనకాల ఎవరున్నారో తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఈ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ పొలిటికల్ బాసెస్ చెప్పినట్టు విని పొలిటికల్ అపోనెంట్స్ మీద అత్యుత్సాహంతో ప్రదర్శించి రైడ్స్ చేసినంత ఇదిగా ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్ పట్టుబడ్డ తర్వాత ఎందుకు వీళ్ళు నిమ్మకు నీరెత్తనట్టు ఉన్నారు? సో ఈ ఏజెన్సీస్ త్వరితగతిన ఈ అంశాన్ని టేకప్ చేసి సూమోటోగా తీసుకొని దీని వెనకాల ఎవరున్నారు అనేది బయట పెట్టాల్సిన అవసరం ఉంది. ఇన్ కేస్ రూలింగ్ పార్టీ దగ్గర ఏదన్నా ఎవిడెన్సెస్ ఉంటే వాళ్ళు బయట పెట్టాలి, లేదా అపోజిషన్ దగ్గర ఉంది. వీళ్ళందరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు అనుకుంటున్నారు కాబట్టి ఈ పార్టీ ఆ పార్టీ అంటున్నారే తప్ప ఎవరు కూడా ముందుకు ఒక అడుగు వేసి మరి కంప్లైంట్ చేయడమా లేకపోతే దీని మీద కరెక్ట్ యాక్షన్ తీసుకోవడమా అని చెప్పేసి వీళ్ళ దగ్గర నిజంగా ఆధారం ఉంటే బయట బాహ్య ప్రపంచానికి చెప్పాలి కదా, ప్రజల ముందు పెట్టాలి కదా. ఇది ఇంకో ఇది ఎలక్షన్ టైం. ఈ డ్రగ్ బిజినెస్ లో ఎవరి హస్తాలు ఉందో ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఇద్దరి మీద ఉంది. మీరంటే మీరు అంటున్నారు, ఓకే, మీరిద్దరిలో ఎవరో ఒకళ్ళు ఉంటుంటే ఆధార్ బయట పెట్టాలి. ఇలాంటి ఆర్గనైజ్డ్ క్రైమ్స్ లో ఈ సోకాళ్ళు పెద్ద పార్టీలో ఉండే నేతలు ఒకళ్ళకొకళ్ళకి సంబంధాలు ఉంటాయి, అందుకని వీళ్ళు పేర్లు బయట పెట్టట్లేదు. అంటే ఇప్పుడు ఇక్కడ ఏ పార్టీ అయితే ఉందో ఆ పార్టీలో అందరి ఖచ్చితంగా పెద్ద స్థాయిలో ఉండే నాయకులందరికీ ఇలాంటి ఆర్గనైజ్డ్ క్రైమ్స్ లో ఖచ్చితంగా హస్తాలు ఉంటాయి వాళ్ళవి. అంటే ఇప్పుడు ప్రముఖంగా ఒక పేరు అయితే వినిపిస్తుంది, ఇప్పుడు అధికార పార్టీలో ఉన్న ఒక నాయకుడి పేరు అయితే వినిపిస్తుంది. సో నిజంగానే ఉన్నాయంటారా? మరి నిజంగా ఉండి ఉంటే గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకోవాల్సిన బాధ్యత అపోజిషన్ మీద ఉంది కదా. అపోజిషన్ ఎందుకు ఒత్తిడి తీసుకురావట్లేదు? ఇన్ కేసు అపోజిషన్ ఒత్తిడి తీసుకొచ్చిన గవర్నమెంట్ ఇన్ టైంలో యాక్ట్ చేయకపోతే జ్యుడిషియరీని అప్రోచ్ అవ్వాలి కదా, బీట్ హైకోర్టు ఆ సుప్రీం కోర్టు. ఎందుకు అప్రోచ్ అవ్వట్లా? అంటే ఇద్దరు రెండు పార్టీలకు సంబంధించిన ఉందని అనుకోవాలి కదా మనం. లేకపోతే రూలింగ్ పార్టీకి సంబంధించిన వ్యక్తిదైతే అపోజిషన్ పార్టీలో ఉన్న పార్టీస్ ఎందుకు ఒత్తిడి తీసుకురావట్లేదు? ఒత్తిడి తీసుకొచ్చిన గవర్నమెంట్ ఏజెన్సీస్ పనిచేయకపోతే ఎందుకు జ్యుడిషియరీని అప్రోచ్ అవ్వట్లేదు? అంటే వాళ్ళు ఒకటే అంటారు. అనుమానం. ఈ విషయంలో వీళ్ళు ఈ రకంగా బయట పెట్టకపోవడం అనేది, ఇంత పెద్ద మొత్తంలో లార్జ్ అమౌంట్ లో డ్రగ్స్ దొరికిన తర్వాత అది కూడా ప్రాపర్ గా షిప్ ద్వారా ఒక మేజర్ పోర్టుకు వచ్చినది. అది అవి ఇల్లీగల్ రూట్ లో రాలా, డైరెక్ట్ లీగల్ గా పోర్టు ద్వారానే వచ్చింది. పోర్ట్ లో పట్టుబడ్డ డ్రగ్ అది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది? మేజర్ పోర్ట్స్ అన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ లోనే ఉంటాయి కదా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉండే ఏజెన్సీస్ ఏం చేస్తున్నాయి అంశంలో? సో ఈ రకంగా పెద్ద తలకాయలు ఒకళ్ళకొకళ్ళ హస్తం ఉంది కాబట్టి గవర్నమెంట్ ఏజెన్సీని ఇన్ఫ్లుయెన్స్ చేసి అసలు దీని వెనకాల ఎవరున్నారో బయటపడకుండా ఆపుతున్నాయి అనేది మా జై భారత్ నేషనల్ పార్టీ యొక్క ప్రధాన అనుమానం. ఇది ఈ డ్రగ్స్ ద్వారా వచ్చే డబ్బుతో వీళ్ళు ఎలక్షనీరింగ్ చేసేదానికి పూనుకున్నారేమో డౌట్ మాకు.
అంటే ఎన్నికల కోడ్ ఉన్నా కూడా ఇలాంటివి జరుగుతున్నాయంటే ఇంకా దీనికన్నా ముందు ఎలాంటి పరిస్థితులు ఉండేవి? అంటే ఇప్పుడే ఇంత చూశారు ఇంత కదా ఇప్పుడు మొత్తం వచ్చిందంటే దీనికన్నా ముందు వచ్చే ఉంటది కదా. డీజీపీగా సవాంగ్ గారు ఉన్నప్పుడు ఆయన సాక్షాత్తు ఒక గంజాయిని పబ్లిక్ లో తగలబెట్టారు కదా. అప్పుడు గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఆంధ్రప్రదేశ్ రూపుదిద్దుకుంది కదా. భారతదేశంలో ఏ రాష్ట్రానికన్నా గంజాయి ఎక్కడి నుంచి సప్లై అవుతుందంటే ఆంధ్రప్రదేశ్ నుంచే సప్లై అవుతుందని విన్నాం కదా అప్పుడు. తర్వాత ఇప్పుడు డ్రగ్స్ చూడండి. సో ఈ వైసీపీ గవర్నమెంట్ ఈ 5 years లో 2019 నుంచి 24 మధ్యలో ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్ని ఒక డ్రగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మార్చేసింది ఇది. ఇంత డ్రగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మార్చేసిన అపోజిషన్ ఈ విషయాన్ని ఎందుకు సీరియస్గా తీసుకోవట్లేదు, సీరియస్గా జనాల్లోకి ఎందుకు తీసుకురావట్లేదు, సీరియస్గా జ్యుడిషియరీని ఎందుకు అప్రోచ్ అవ్వట్లేదు? ఏజెన్సీస్ పనిచేయట్లేదు అనుకుందాము, జ్యుడిషియరీ నన్ను అప్రోచ్ అయ్యి దీని మీద ఎక్కడన్నా బ్రేక్ అయించే పని ఏమన్నా అపోజిషన్ పార్టీస్ ఏమైనా చేశాయా? అపోజిషన్ మీద బాధ్యత లేదా? ఆంధ్రప్రదేశ్ డ్రగ్ మయంగా మారిపోతుంది, దీన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. రెస్పాన్సిబుల్ అపోజిషన్ గా ఉన్న పార్టీస్ మీద ఈ బాధ్యత లేదా? మీరు అంటే మీ పార్టీ నుంచి మరి ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? అంటే మీరు కంప్లైంట్ చేసే అలా ఉన్నదా, లేకపోతే జగన్ అడిగేలాగా ఉందా, మరి చంద్రబాబు నాయుడు గారిని అడిగేలాగా? ఇప్పుడు రూలింగ్ లో ఉన్న పార్టీ బాధ్యత ఇది. దీని వెనకాల ఎవరున్నారో బయట పెట్టాల్సిన బాధ్యత. ఇన్ కేస్ రూలింగ్ పార్టీలో ఉంటే అపోజిషన్ లో ప్రధాన అపోజిషన్ గా లేకపోతే రాజకీయాలు ఇక్కడ వీళ్ళ తర్వాత మేమే పవర్లోకి వచ్చేది అనుకునే పార్టీలు దీని మీద చాలా సీరియస్గా యాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది కదా. దీని అన్నిటికంటే పెద్దగా ఇప్పుడు బీజేపీ కూటమిగా ఎన్డీఏ కూటమిలో బీజేపీ ప్రధానంగా ఉన్న దాంట్లో టీడీపీ జనసేనలు కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు? బీజేపీ నొప్పించి ఏజెన్సీని ఎందుకు ఆంధ్రప్రదేశ్కి రప్పించారు? దాని మీద ఎంక్వైరీ జరపరు. మీరు మరి ఏమైనా ప్రయత్నిస్తున్నారు? మా సైడ్ నుంచి మేము చాలా క్లియర్ గా చెప్తాం, దీని వెనకాల ఎవరున్నారు బయట పెట్టండి అని అర్జిస్తున్నాం కదా. మరి మీ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవా? మరి దీనికి ఆధారాలు ఉండాల్సిన ఇప్పుడు పట్టుకోవాల్సిన ఏజెన్సీస్ కదా. ఆధారాలతో సహా పట్టుకోవాల్సింది ఏజెన్సీస్, పొలిటికల్ పార్టీస్ కాదు కదా. పొలిటికల్ పార్టీస్ డ్యూటీ ఈజ్ టు ఇంపోజ్ ద ప్రెషర్. ఆ పని మేము చేస్తున్నాము. ఇక్కడ మరి ఇప్పుడు ఈ ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు ఇంతగానం పట్టుబడితే ఎందుకు? అంటే ఇంతగానం పట్టుబడటం ఒక ఎత్తు అయితే మేజర్ పోర్ట్ లో దొరికింది అదంతా. ఎందుకు మేజర్ పోర్ట్ ఇన్ ఇండియా వైజాగ్ పోర్ట్ ఈ రోజుకి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎట్లాంటి ఒక లేదు. అంటే దీన్ని ఎలా అనుకోవాలి? దీని వెనకాల బీజేపీని నడిపిస్తున్న వ్యాపారస్తులు పెద్దలు ఎవరున్నారో వాళ్ళు ఉన్నారనే అనుమానం కూడా నాకు వస్తానే ఉంది. ఎందుకంటే ఇక్కడ ఇంతకుముందు డ్రగ్ ఎక్కువ మనకు గుజరాత్ పోర్ట్ లో ముంద్రా పోర్ట్ లో దొరికేది. అవునవును. ఈ మధ్య వైజాగ్ లో దొరుకుతా ఉంది. దీని మీద అక్కడైతే అదంతా బీజేపీ మీదకి వెళ్తుందని బీజేపీ వాళ్ళే వైజాగ్ పోర్ట్ ని వాడుకుంటున్నారేమో, వాళ్ళ అండర్ లో ఉండే పోర్ట్ కదా అని అనుమానం కూడా ఉంది. ఆ బీజేపీ అనుకుంటాం వల్లే వైసీపీ గవర్నమెంట్ ప్రాంప్ట్ గా యాక్ట్ చేయట్లేదేమో. మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో అంటే కూటమిలో ఉన్నారు కదా, బీజేపీ, జనసేన, టీడీపీ, వాళ్ళు కూడా అందుకే మాట్లాడట్లేదేమో. మరి అదే అందుకనే వీళ్ళందరూ డ్రగ్ విషయాన్ని పక్కకు పెట్టి వేరే వేరే విషయాలన్నీ మాట్లాడుతున్నారు. అంతకుముందు ఆంధ్రప్రదేశ్కి డ్రగ్స్ విజయవాడలో దొరికి ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తుందంటే గుజరాత్ నుంచి వస్తుందని ఏజెన్సీస్ చెప్పాయి అప్పుడు. కానీ ఇప్పుడు మాత్రం భారతదేశంలో ఎక్కడికి వెళ్ళానన్నా ఆంధ్ర అది అక్కడ ఫోకస్ పెరగడం వల్ల అదంతా గుజరాత్ లో పర్టికులర్ ఒక ప్రముఖ వ్యాపారవేత్త మీదకి వెళ్తుందనే దాంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైజాగ్ పోర్ట్ ని కేంద్రంగా మార్చుకున్నారేమో డౌట్ వస్తుంది నాకు. ఆ ప్రభుత్వాన్ని అండదండలుగా ఉండే వ్యాపారస్తులు దాని వెనకాల లేకపోతే సెంట్రల్ ఏజెన్సీస్ కానీ స్టేట్ ఏజెన్సీస్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎందుకు కామ్గా ఉన్నాయి? దీని మీద ఆన్సర్ చేయాల్సిన బాధ్యత రెండు ప్రభుత్వాల మీద, సెంట్రల్ అండ్ స్టేట్ ఏజెన్సీస్ అందరి మీద ఉంది. దొరికింది 1 కిలో 2 కిలోలు అయితే కాదు కదా, చాలా పెద్ద మొత్తంలో దొరికింది ఆ డ్రగ్. దీని వెనకాల ఎవరున్నారో తేల్చాల్సిన బాధ్యత ఏజెన్సీస్ మీద ఉంది, పర్టికులర్లీ పవర్లో ఉన్న పార్టీస్ మీద అయితే ఎక్కువ ఉంది. వస్తుందంటారా మరి దీని మీద సరైన నివేదిక? ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ చాలా పెద్ద స్థాయిలో ఉండే వ్యక్తులు చేశారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ప్రభుత్వాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇది బయటికి రాకుండా వాళ్ళు తొక్కి పెడతారనే డౌట్ అయితే ఉంది మాకు. బయటికి రాకుండా తొక్కి పెడతారనే ఉంది. ఇక చర్చ ఎక్కడ జరుగుతుంది దీని మీద? అసలు ఏజెన్సీస్ ముందు అడిగేసాయా దీని వెనకాల ఎవరున్నారనే దాని మీద? ఏజెన్సీస్ ముందు అడగట్లేదంటే దాని అర్థం ఏంటి? ప్రభుత్వ పెద్దల ఒత్తిడి ఉందనే కదా. అంటే మీకు మీ ప్రకారం అయితే దీని మీద ఇంకా ముందుకు అయితే ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళదని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు వరకు పడలేదు, ఇంకా దీని కొన్ని రోజుల తర్వాత దీన్ని క్లోజ్ చేసేస్తారు అంతే. రైట్.